హలో ఫ్రెండ్స్, నేను మీ అదపిలా ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీ చట్నీ. ముందుగా స్టవ్ ఆన్ చేయండి, ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేయండి. 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు వేయండి. శనగపప్పు వేసిన తర్వాత శనగపప్పు ఫ్రై అవగానే జీలకర్ర, ఆవాలు వేయండి. అవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేయండి. సాల్ట్ కూడా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మరో పక్కన నేను ఆల్రెడీ 2 ఆలూస్ని బాయిల్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అది మొత్తం ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత వాటర్ పోయండి. వాటర్ కూడా బాయిల్ అయ్యే లోపు మరో పక్కన ఒక బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న దాంట్లో ఆ శనగపిండిని మొత్తం పోసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, పూరీ చట్నీ. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.